ఓం శ్రీ పరమాత్మనే నమః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. భక్తజనులందరికీ నమోవాకములు. భగవద్గీత వేద విజ్ఞాన సారాంశం, జ్ఞాన రూపం. భగవద్గీత గీత ఉపనిషత్, గీతోపనిషత్ అంటారు. వ్యాస భగవానుడు మనకు ఇచ్చిన, భారతము ద్వారా ఇచ్చిన కానుక భగవద్గీత. మరొక కానుక విష్ణు సహస్రనామం. ఈ రెండూ కూడా మన జీవితము అనేక రకాలుగా అభివృద్ధి పొందడానికి, వికసించడానికి, సర్వతోముఖమైనటువంటి అభివృద్ధిని మనం సాధించడానికి ఉపయోగించేటటువంటి బహుళమైనటువంటి గొప్ప ఆధ్యాత్మిక విషయాలు. ఈ భగవద్గీత యుద్ధములో అర్జునునికి మనస్తాపము, వేదన కలిగి కృష్ణుని అడుగుతాడు, అహోబత మహత్తాపం. ఓ బత అంటే ఓ కృష్ణ, నీవు చెప్పవలసింది అహోబత మనస్తాపం, అహోబత మహత్తాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్గతాః. రాజ్యలోభము, రాజ్యసుఖము వీటిని సాధించడం కోసం నేను స్వజనాన్ని చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మహాపాపమైనటువంటిది, మహాతాపాన్ని పుట్టించేటటువంటిది. కాబట్టి ఓ కృష్ణ, నేను ఎలా చంపగలను నా వాళ్ళని? నేను, నా సోదరులు, నా పెద్దవాళ్ళు, పితామహులు, మాతామహులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని ఎలా చంపగలను అని అడిగినప్పుడు ఆ యుద్ధ వాతావరణంలో కృష్ణుని ద్వారా అర్జునికి అనేక రకాలైనటువంటి సందేహ నివృత్తి చేయడానికి బోధన చేయడం అనేది భగవద్గీతగా చూపించాడు. కానీ ఆ సన్నివేశాన్ని సృష్టించి అర్జునుడి రూపంలో ప్రతి జీవుడికి కూడా ఆ భగవానుడు ఏ విధంగా జీవితం అనేటటువంటి దాన్ని నడిపి, అనేక కష్టాలు వస్తే దాన్ని యుద్ధముగా భావించి ఆ యుద్ధమునందు జయించాలి అనేది చూపించడానికే భగవద్గీతని సృష్టించి పెట్టాడు. అది వ్యాస మహర్షి మనకి ఇచ్చినటువంటి గొప్ప కానుక, గొప్ప వరము ఈ భగవద్గీత. ఇందులో ఒక చమత్కారం ఏంటంటే, మొట్టమొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఇందులో ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ సూచన ఇచ్చాడు వ్యాస భగవానుడు. ఇది చాలా గొప్ప విషయం. అసలు మామూలుగా జనం ఏం చెప్తారంటే, మహాపండితులు, గొప్పవాళ్ళు, భగవద్గీతలో ఏ శ్లోకం చదివినా భగవద్గీత సారాంశం అంతా వచ్చేస్తుందండి. భగవద్గీత యొక్క జీవిత సారాంశం అంతా కూడా భగవద్గీతలో ఏ శ్లోకంలో చదివినా సరే భగవద్గీత యొక్క మొత్తం సారాంశం వస్తుందంటారు. నిజానికి ఈ ఫస్ట్ శ్లోకం, మొట్టమొదటి శ్లోకంలో ఉన్న మొదటి పాదములోనే భగవద్గీత సారాంశం అంతా మనకి ప్రదర్శించాడు వ్యాస భగవానుడు. ఎలాగంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ. కనపడే అర్థం ఏంటంటే, ధర్మక్షేత్రం అని పేరుగాంచినటువంటి కురుక్షేత్రం అనే ఒక సంగ్రామ రంగంలో సమవేత యుత్సవ, సమానంగా ఉత్సాహం కలిగినటువంటి రెండు పార్టీలు ఉన్నాయండి. ఎక్స్ పార్టీ, రెండు రకాలైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు. ఎవరు? కౌరవులు, పాండవులు. మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఓ సంజయ, నా వాళ్ళు మామకాహ పాండవాహ, పాండవులు, వీళ్ళు ఇద్దరు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. కిం అకుర్వత, ఏం చేశారు అని యుద్ధం అయిపోయాక
సంజయుడు ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు అడిగాడు. అప్పటికి యుద్ధం అయిపోయింది. అది సంజయుడు అంతా వర్ణించి చెప్పాడు. 700 శ్లోకాల్లో మనకి భగవద్గీతలో వస్తుంది. ఇందులో ఉన్న గొప్ప టెక్నికాలిటీ ఏంటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అందులో భగవద్గీత సారాంశం అంతా ఉంది అంటారు పెద్దలు. అది పక్కన పెట్టి ఒక్కసారి మనం మ్యాథమెటిక్స్లో a+b² అనే దాన్ని తీసుకుందాం. a² + b² + 2ab, అది a+b². a+b ఇంటూ a+b, అదే a+b² వస్తుంది. a+b ఇంటూ a+b అన్నప్పుడు a ఇంటూ a² a ఇంటూ b ab, b ఇంటూ ab, b ఇంటూ b² అంటే a² + ab + ab + b². ఆ ఏబీలు రెండు ఉన్నాయి కాబట్టి రెండుని ఒక చోటికి చేర్చి 2ab అన్నారు. a² + b² + 2ab అని మనకి తేల్చి మ్యాథ్స్లో చెప్తారు. ఈ సిద్ధాంతాన్ని, ఫార్ములాని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే అనే పదం 2 సార్లు ఉంది అక్కడ. కురుక్షేత్రం అనేటటువంటి పేరు గల ఒక సమర ప్రదేశము, అది ధర్మ యుద్ధము చేయడానికి ఉపయోగించే, ధర్మాన్ని గెలిపించేటటువంటిది అని కనపడే అర్థం. దాని పేరు కురుక్షేత్రం. కానీ ఇక్కడ క్షేత్రే అన్న పదాలు 2 ఓ చోటికి తీసుకొస్తాం. క్షేత్రే క్షేత్రే, ఇక మిగిలిన పదాలు ఏంటి? ధర్మ కురు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని ఒక వాక్యంగా మనం కొత్తగా చేసేవి ఏం లేవు, అన్నీ ఉన్నవే మనం ఏర్పాటు చేసాం, అరేంజ్ చేసాం. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. a+b ab 2ab అన్నట్టు క్షేత్రే క్షేత్రే ఒక చోటుకు తీసుకొచ్చి క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. ఎలాగా అంటే క్షేత్రము అంటే రెండు అర్థాలు. ఒకటి మనం ఉన్న ప్రదేశము, 2 శరీరము. మనం ఉన్న ప్రదేశము ప్లేస్, శరీరము బాడీ, ఈ రెండింటికి సంస్కృతంలో క్షేత్రం అంటారు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ధర్మ మార్గంలోనే ఉండు. ఇప్పుడు మనం ఆఫీస్లో పనిచేస్తే అక్కడ ధర్మ మార్గంలోనే పనిచేయాలి. వ్యాపారం చేస్తే ధర్మ మార్గంలోనే, ఇంట్లో ఉన్నప్పుడు ధర్మ మార్గం, భార్యగా ఉంటే భార్యగా ధర్మం, భర్తగా ఉంటే భర్తగా ధర్మం, తండ్రిగా ధర్మం, కొడుకుగా ధర్మం, సంతానంగా ధర్మం, ఒక ఉపాధ్యాయుడిగా ధర్మం, ఒక విద్యార్థిగా ధర్మం. మనం ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ధర్మ మార్గంలోనే వెళ్ళాలి. ఇది ఒక గొప్ప బోధన. రెండో క్షేత్రే శరీరం. క్షేత్రే ధర్మం కురు. క్షేత్రే ధర్మం కురు అంటే మనం ఎక్కడుంటే అక్కడ ధర్మం చేయాలి, ప్లేస్ ఎక్కడున్నా ఇప్పుడు అనుకున్నాం. ఇంకోటి క్షేత్రే ధర్మం కురు అంటే మన శరీరానికి ధర్మం చేయాలి. అంటే శరీరంలో మనకు భగవంతుడు ఎంతో గొప్ప, ఆయన విశాలమైన దృక్పథంతో మనకి శరీరాన్ని ప్రసాదించాడు. మనమేమి అడిగితే ఇవ్వలేదు, ఆయనే ప్రసాదించాడు. మనకి అడగకుండానే చక్కగా ఊపిరి పీల్చే అవకాశం ఇచ్చాడు. మనం అడగకుండానే తీసుకున్న ఆహారం మనకి తెలియకుండానే, మన యొక్క అనుజ్ఞ పొందకుండానే ఆటోమేటిక్గా జీర్ణమైపోతుంది, రక్తంలో కలిసిపోతుంది, శరీరం పెరుగుతుంది. ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు మనం అడగకుండా. వితౌట్ అవర్ రిక్వెస్ట్ హీ హాజ్ గ్రాంటెడ్ సో మెనీ థింగ్స్ యాజ్ ది గ్రోత్ ఆఫ్ అవర్ బాడీ, అవర్ లైఫ్, ఫర్ ది హ్యాపీనెస్ ఆఫ్ అవర్ లైఫ్ టిల్ ఎండ్. మరి అంత చేసినప్పుడు ఆ శరీర ధర్మాన్ని క్షేత్రే ధర్మం కురు అంటే శారీరక ధర్మాన్ని పాటించు. అంటే ఎటువంటి గాలి పీల్చాలో అటువంటి గాలే పీల్చి. ఉదాహరణకి స్మోకింగ్ అన్నామనుకోండి, మనం గాలి పీల్చవలసిన, చక్కగా ఆక్సిజన్ నిండిన గాలి పీల్చవలసిన దాంట్లో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళవలసిన ఆరోగ్యకరమైనటువంటి చక్కటి గాలి బదులు మనం ఏం పంపిస్తున్నాం? పొగని పంపిస్తున్నాం, పొగని పంపిస్తున్నాం అనుకోండి. అది ధర్మం కాదు కదా. కాబట్టి అది న్యాయ విరుద్ధం, ధర్మ విరుద్ధం. తీసుకునే ఆహారం సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి.
రాజసిక ఆహారము, తామసిక ఆహారం తీసుకోకూడదు. భగవంతుడు ఇచ్చిన ఆ శరీరాన్ని భద్రపరచుకోవాలి, ధర్మం చేయాలి, ధర్మ సంబంధమైన ఆహారాన్ని తీసుకోవాలి, ధర్మ సంబంధమైన వాయువుని తీసుకోవాలి, ధర్మ సంబంధమైన మనసు ఇచ్చాడు కాబట్టి ఆలోచన చెయ్యాలి, కళ్ళు ధర్మ సంబంధమైన దృశ్యాన్నే చూడాలి, చెవులు మంచి మాటలనే వినాలి. ఇలాగా మనం క్షేత్రే ధర్మం కురు అన్నదానికి మనం ఉన్న ప్రదేశానికి ధర్మం చేయాలి. స్టూడెంట్గా ఉంటే స్టూడెంట్గా, టీచర్గా ఉంటే టీచర్గా, సంస్థకి అధికారిగా ఉంటే అధికారిగా, సంస్థలో పనిచేసేవాడిగా ఉంటే అలాగే ఎక్కడికక్కడ కొన్ని ధర్మాలు ఉంటాయి. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక ధర్మం ఉంటుంది, ఎడమ ప్రక్కనే నడవవలను, అదొక ధర్మం. మనం అలా కాకుండా సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ మనం ఎలా పడితే అలాగా ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అలా నడుస్తూ వెళుతూ ఉంటే అవి ఎవరో వచ్చి మనం కొట్టేసి లేకపోతే మనమే పొరపాటున పడిపోవచ్చు. కాబట్టి ధర్మం ఏంటి? మనకున్న గైడ్లైన్స్ ప్రకారం ఎడమ వైపు ఏమీ వేరే ధ్యాసలో లేకుండా నడక మీదే జాగ్రత్తగా పెట్టుకుని ఇతరుల పొరపాటు వల్ల మనకు కష్టపడకుండా, మన పొరపాటు వల్ల ఇతరులకు కష్టం లేకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. సో క్షేత్రే ధర్మం కురు, ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం చేయాలి. భోజనం చేసేటప్పుడు ఆ ధ్యాసలోనే ఉండాలి. చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా ధర్మ ప్రకారం చేయాలి. అది ఇంకో క్షేత్రం అంటే శరీరం అనుకున్నాం. శరీరానికి సరైనటువంటి ఎంత నిద్ర ఇవ్వాలో అంత నిద్ర ఇవ్వాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలో సరైన ఆహారం తీసుకోవాలి, సరైన ఆలోచన చేయాలి, సరైనటువంటి ప్రవర్తన ఉండాలి, సరైనటువంటి మనస్సుని క్రమశిక్షణలో పెట్టుకోవాలి, బుద్ధిగా ఉండాలి. ఇవన్నీ మనకి ఎలా చెప్పారు? ఈ భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పాదంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న దాంట్లో ఇంత భావం ఉంది. దిస్ ఈజ్ ది గ్రేట్ టీచింగ్ ఆఫ్ గ్రేట్ వేదవ్యాస మహర్షి త్రూ భగవద్గీత. అంటే ఒకటో శ్లోకంలో ఒక పాదంలోనే ఇంత అర్థం మనకి పెట్టాడు అంటే 700 శ్లోకాల్లో మనకి ఎంత వివరణ. ఇప్పుడు మనం అనుకున్న దానికి వివరణే మిగిలిన శ్లోకాలన్నీ. మరి ఆహారము, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని మనకి ఒక సంశయం కలిగితే ఆ విషయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వ్యాస భగవానుడు కృష్ణుడి ద్వారా 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగం, అందులో మనకి విపులంగా విశదంగా మనకి విషయాలన్నీ బోధపరిచారు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః హృద్యాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఆయువుని పెంచేటటువంటి ఆహారము తీసుకోవాలి. సాత్విక గుణాన్ని పెంచే ఆహారం తీసుకోవాలి. సత్వ బల ఆరోగ్య, బలాన్ని పెంచేటువంటి ఆరోగ్యం తీసుకోవాలి. బాగుంది, రుచిగా ఉంది కదా అని ఏది పడితే అది మనం తినేసేద్దామని రుచి కోసం లొంగిపోకూడదు. మన దూరదృష్టి ఉండాలి. మన శారీరకమైన శక్తిని పెంచుకోవడానికి తగిన ఆహారమే తీసుకుందాం అనేటటువంటి ఒక స్థిర నిర్ణయంతో ఉండాలి అని మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సత్వ బల ఆరోగ్య సుఖప్రీతి వివర్ధనా, సుఖాన్ని పెంచేటటువంటి అనవసరమైన రోగాలకి ఆస్కారము ఇవ్వనటువంటి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రీతి, దాన్నే ఇష్టపడాలి. ప్రీతి వివర్ధన, కాబట్టి ఇష్టముగా చక్కగా ఆయువుని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని పెంచేటువంటి ఆరోగ్యాన్ని తీసుకోవాలి. రస్యా, అలానే మంచి రుచిగా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని తీసుకోవాలి. రుచి అనేదంటే ఆరోగ్యాన్ని కలిగించే ఆహారం యొక్క రుచి, అంతే మన ఇష్టమైనట్టుగా ఏదో కాదు. రస్యాః స్నిగ్ధాః, చక్కటి స్థిరాః అంటే పుష్టి కలిగించేటటువంటి, స్నిగ్ధం అంటే పుష్టి కలిగించేది, శక్తి కలిగించేది. హృద్యము, చాలా బాగున్నాయి, చక్కగా సంతోషంగా మన ఆరోగ్యం అందువల్ల మన ఆరోగ్యం పెరుగుతుంది అన్న సంతృప్తి కలుగుతుంది కొంత ఒక ఆహారం తీసుకుంటే. కాబట్టి రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహార సాత్విక ప్రియాః, సాత్వికమైనటువంటి గుణము
పెరగాలి అంటే, మనలో సత్వగుణము పెరగాలి అంటే, గుణాతీతులమై ఉండాలి అంటే సాత్విక గుణాన్ని పెంచేటువంటి ఆహారం తీసుకోవాలి. మరొక శ్లోకంలో కట్వంలో లవణాత్యుష్ణ, కటు ఆమ్ల లవణ అత్యుష్ణ సుఖ, ఈ రకమైన విదాహీనము అయినటువంటి, అంటే చేదుగా ఉన్నటువంటివి, ఉప్పు ఎక్కువైనటువంటివి, కారం ఎక్కువైనటువంటివి, ఇవి ఎంత చిన్న చిన్న విషయాలు ఎంత చక్కగా చెప్పారు. ఇటువంటి ఆహారాలు తీసుకోకూడదు. దానివల్ల రాజస గుణం ఎక్కువైపోతుంది. కాబట్టి కటు ఆమ్ల లవణ అత్యుష్ణ విదాహీనమైనటువంటి ఈ రకమైనటువంటి రాజస శ్రేష్టమైనటువంటి ఆహారం తీసుకోకూడదు. అంటే మనకి చిన్న విషయాలుగా కనిపిస్తాయి, కానీ భగవద్గీత ఎంత గొప్ప గ్రంథమో చూడండి. అందులో మనకి ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని మనం విసర్జించాలి, అంటే భగవద్గీత యొక్క ప్రాశస్త్యం ఎంత గొప్పదంటే, మన డే టు డే లైఫ్, ఎవ్రీడే లైఫ్లో మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి, ఆహారం దగ్గర నుంచి ఇలా చెప్పారు. అలాగే యాతయామం గతరసం పూతి పర్యూషితం చేయత్తు. యాతయామం అంటే కుళ్ళిపోయినటువంటివి, పనికిరానటువంటి, నిలవ ఉన్నటువంటివి, కుళ్ళిపోయినటువంటివి, ఎండిపోయినటువంటివి, ఉచ్ఛిష్టం ఎవరో తిని మొదలుపెట్టినటువంటివి, ఇలాంటి ఆహార పదార్థాలు తినకూడదు అని. అవి తింటే తామస గుణం, తమో గుణం పెరుగుతుంది. సత్వరజస్తమో గుణాలలో సత్వగుణాన్ని మనం పెంచుకోవాలి, రజోగుణం తమో గుణం తగ్గించుకోవాలి. ఇది పూర్తిగా మన జీవితానికి పనికొచ్చే విషయం. చూడడానికి మనం అనుకుంటాం ఇదేదో మత గ్రంథం, ఇదేదో దేవుడి గ్రంథం, దానికి బొట్టు పెట్టి అక్కడ పెట్టి మంగళహారతి ఇచ్చి దేవుడి దగ్గర పెడతాం. కాదు, దట్ ఈస్ ఎ టెక్స్ట్ బుక్ దట్ షుడ్ బి దేర్ విత్ అస్. చిన్న సైజు ఒక మంచి భగవద్గీత గ్రంథాన్ని మనం స్కూల్కి వెళ్తే స్కూల్ బ్యాగ్లో ఉండాలి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ బ్యాగ్లో ఉండాల్సినటువంటిది. ఎందుకంటే దీనికి రిలీజియన్ కాదు, ఏ రకమైన, ఇది ప్రవర్తన మార్గాన్ని చూపించేటటువంటి ఒక గొప్ప, ఇట్ ఈస్ ఎ వే బోర్డ్ టు ది హ్యాపీయెస్ట్ అండ్ ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. వే బోర్డ్ అంటే ఏంటి? మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ మార్గదర్శనాన్ని చూపించినటువంటి బోర్డులు ఉంటాయి. ఆసుపత్రికి వెళ్ళుటకు దారి, ఫలానా చోటుకి వెళ్ళటకు అంటే ఒక బోర్డు కనపడుతుంది. ఇక్కడ ఇలా చిన్నగా వెళితే మనకి ఆసుపత్రి దొరుకుతుంది, ఫలానా ప్లేస్ దొరుకుతుంది. ఇది హ్యాపీగా లైఫ్ ఉండాలి అంటే మనకి మార్గదర్శకమైనటువంటిది వే బోర్డు టు ది హ్యాపీయెస్ట్ ఎగ్జాంపులరీ మోడల్ లైఫ్. ఆదర్శవంతమైనటువంటి జీవితానికి మనకి నడిపించేది ఈ భగవద్గీత. ఇది అన్ని రకాలైనటువంటి, ఏ రకమైనటువంటి చదువుకున్నవాడు, చదువుకోనివాడు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ చదువుకొని దాన్ని ప్రాక్టికల్గా ఆచరణలో 1 person హ్యాస్ టు ట్రాన్స్లేట్ వాట్ ఎవర్ ఈజ్ రిటన్ ఇన్ భగవద్గీత, దట్ ఈస్ టు బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్ బై ఎవరీ రీడర్, బై ఎవరీ ఇండివిజువల్. అందుకని అటువంటి భగవద్గీతలో ఇదే కాదు, ఎటువంటి గుణాలు ఉండాలి అని కూడా 16వ, ఇప్పుడు ఇందాక మనం 17వ అధ్యాయంలో చెప్పుకున్నాం. 16వ అధ్యాయంలో దైవ అసుర సంపద్ విభాగ యోగం అని ఉంది. అందులో మనుషులు ఎటువంటి గుణాలు పెంపొందించుకోవాలి, ఎటువంటి గుణాలు లేకుండా చేసుకోవాలి చక్కగా చెప్పారు. 1, 2, 3, 4 ఈ 4 శ్లోకాల్లో 16వ అధ్యాయంలో, 16వ అధ్యాయం పేరు దైవ అసుర సంపద్ విభాగ యోగం. దైవ అసుర సంపద్ విభాగం అంటే దైవీ గుణాలు, ఆసురీ గుణాలు. దైవీ గుణాలు ఏమిటి? ఒక 27 లిస్ట్ ఇచ్చారు. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమస్య యజ్ఞస్య, స్వాధ్యాయస్తపార్జవం, అహింసా సత్యమక్రోధ, త్యాగశాంతిరపైశనం, దయాభూతేష్వలోలుప్తం, మార్దవం హ్రీహి అచాపలం, తేజ క్షమా ధృతి శౌచమద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. 27 యొక్క గొప్ప దైవీ గుణాలు. ఈ గుణాలు కనుక మనం అలవర్చుకుంటే జీవితం చాలా సంతోషంగా, ఆదర్శప్రాయంగా, సమస్యారహితంగా ఉంటుంది. అంటే ఈ గుణాలేవి కొత్త గుణాలే కదా. అభయం, భయం అనేది ఉండకూడదు. సత్వ సంశుద్ధి, మంచి మనస్తత్వం కలిగి ఉండాలి. అభయం సత్వ. జ్ఞాన యోగ వ్యవస్థితి, జ్ఞానంతో పనిచేయాలి, మూర్ఖత్వంతో పనిచేయకూడదు, కోపానికి లొంగకూడదు. అలాగా వరుసగా అది ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. అలాగే ఏ గుణాలు లేకుండా చేసుకోవాలి అనేది 4వ శ్లోకంలో చెప్పారు.
దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురి. దంభం ఉండకూడదు, దర్పం ఉండకూడదు, గర్వం. దంభం అంటే తెచ్చిపెట్టుకున్న ఆడంబరం, గొప్ప అని నటించడం, లేని గొప్పతనాన్ని ప్రదర్శించడం. మనకు బాగా అలవాటైన పనులే ఇవన్నీ. దర్పం, గర్వం, ప్రౌడ్. దురభిమానం, మనం అతిగా గౌరవించుకోవడం. మనం అందరినీ గౌరవించాలి. మన మీద మనకి జాలి ఉండకూడదు, ఇతరుల మీద జాలి ఉండాలి. మన మీద మనకి ప్రేమ ఉండొచ్చు, కానీ అది అమితంగా ఉండకూడదు. అందరినీ ప్రేమించాలి, అందరిలో మనం కూడా ఉన్నాం. కాబట్టి దంభం, దర్పం, దురభిమానచ క్రోధ, కోపం అనేది ఉండకూడదు. ఎప్పుడైనా ఏదైనా కోపం అనేది వచ్చినా మనం ఏం చేయాలి, దాన్ని ఒక 1 minute 2 minutes జాగ్రత్తగా మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కోపం తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని కోపం రాగానే మనం యాక్ట్ అది అవ్వకూడదు. ఈ విషయాలన్నీ ఎంత చక్కగా చెప్పారు వ్యాస భగవానుడు. ఇది ఏమన్నా మత గ్రంథమా? కాదు, ప్రవర్తనా గ్రంథం. గొప్ప మోరల్ యాక్టివిటీ అనే దాన్ని చూపించే రోజు. దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవచ. పరుషమైన మాట మాట్లాడకూడదు. ఎప్పుడైనా కూడా మాట కఠినంగా ఉండకూడదు, ఇతరులని నొప్పించేదిగా ఉండకూడదు. చూడండి ఎంత మంచి విషయాలు చెప్పారు. ఇది దైవ అసుర సంపద్ విభాగ యోగంలో చెప్పారు. ఇలాగ అనేక రకాలైనవన్నీ చక్కటి విషయాలు చెప్పారు. అలాగే మనం ఎలా ఉండాలి, తటస్థంగా చక్కగా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. మాన అవమానయో తుల్య, మరో అధ్యాయంలో చెప్తారు. మాన అవమానయో తుల్యో మిత్ర అరిపక్షయో సర్వ ఆరంభ పరిత్యాగి గుణాతీత సవుచ్యతే. ఎవరైనా మన అవమానకరంగా మాట్లాడినా మనం చలించకూడదు. మాన అవమానయో తుల్య. గౌరవించారు, కళ్ళు నెత్తికెట్టుకుపోకూడదు, గర్వం రాకూడదు. ఎవరైనా గౌరవిస్తే గర్వం రాకూడదు, గౌరవించకపోతే కుంగిపోకూడదు, పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. తుల్యో మిత్ర అరిపక్షయో. మిత్రులతో ఎలా ఉంటావో శత్రువులతో కూడా అలాగే ఉండు. శత్రువులు అనేది వాళ్ళు చేసిన పనుల వల్లే తప్ప వాళ్ళ మీద ప్రత్యేక శత్రుత్వం లేదు. తుల్యో మిత్రారిపక్షయో సర్వ ఆరంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యత. నీ దగ్గరకు వచ్చే పనులని నువ్వు ఈ విధంగా గుణాతీతుడవై చేయవలసింది. ఇవన్నీ ఎందుకు నేను ఉదాహరణ చెప్తున్నానంటే, భగవద్గీత ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. మనకు గొప్ప గ్రంథం అది. మహామిత్రుడు ఒక పక్కన మన శ్రేయస్సు కోరే మిత్రుడు ఉండి మనకి ఎలాగ మంచి చెడు చెప్తాడో, ఒక శ్రేయోభిలాషి ఎలా మనకు మంచి చెప్తాడో, మంచి దారి చూపిస్తాడో, మనకు ఒక శ్రేయోభిలాషి ఉన్నాడు మన దగ్గర. ఎవరు? భగవద్గీతలో హీరో ఎవరు? కృష్ణ పరమాత్మ. సో కృష్ణ పరమాత్మ మనకి దారి చూపిస్తున్నాడు. కాబట్టి ఆ కృష్ణుడు చెప్పినట్టుగా వినాలి. మనం ఎవరు? మనం అర్జునుడు అనే పాత్రని క్రియేట్ చేసి మనం అందరం అర్జునుడు, జీవాత్మ అర్జునుడు. అందుకని భగవద్గీతలో లాస్ట్ శ్లోకంలో యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. లాస్ట్ శ్లోకం, 700వ శ్లోకం. యత్ర యోగేశ్వర కృష్ణ, యోగేశ్వరుడైన కృష్ణుడు ఎక్కడున్నాడో, యత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడైతే బాణాన్ని సంధించిన అర్జునుడు ఉన్నాడో, తత్ర అక్కడ శ్రీ సంపద ఉంటుంది, విజయం ఉంటుంది, భూతి ఐశ్వర్యం ఉంటుంది, ధ్రువానీతిర్మతిర్మమ. ఇది ధ్రువం, దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ ప్రోవెన్ ఫ్యాక్ట్ అని చెప్పాడు లాస్ట్. అంటే ఏంటి? కృష్ణుడు ఎక్కడున్నాడో, అర్జునుడు ఎక్కడున్నాడో. అర్జునుడు కృష్ణుడి మాట విని మారినవాడు, కృష్ణుడికి విధేయంగా ఉన్నవాడు. అర్జునుడు అంటే మనం. కృష్ణుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో బుద్ధి రూపంలో ఉన్నాడు కృష్ణుడు. భగవంతుడు ఎక్కడో లేడు, మన హృదయంలో ఉన్నాడు. ఉదాహరణకి ఇప్పుడు మన ఎదురుకుండా ఒక ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళినప్పుడు ఆయన అలా 4 అడుగులు వేసి వెళ్ళగానే ఈయన కిందకి చూస్తే 500 రూపాయల నోటు పాప ఆయన జేబులోంచి పడిపోయింది, కనపడింది. నేను తీసి దాన్ని జేబులో పెట్టుకుంటుంటే ఏమనిపిస్తుంది నాకు? నా హృదయం నుంచి తప్పు చేస్తున్నావు, ఇది నీది కాదు కదా
ఆయనది మర్చిపోయి పడేసుకుని ఎడుతుంటే అన్నప్పుడు నేను ఏం చేయాలి? ఆ లోపల నుంచి వచ్చిన సందేశాన్ని విని, ఏమండి మర్చిపోయా సార్ అని ఇచ్చేసేయాలి ఆయనకి. అలా ఇవ్వకుండా నేను ఉన్నాను అనుకోండి, నా మనసు చెప్పినట్టు విని తప్పు చేసిన అవుతా. కానీ ఇది లోపల నాకు తప్పు చేస్తున్నావు అనే సూచన వస్తుంది కదా, ఆ సూచన ఇస్తున్నది ఎవరు? భగవంతుడే, కృష్ణ పరమాత్మే. ఆ భగవంతుడే లోపల నుంచి చెప్తున్నాడు. దాన్ని బుద్ధి అంటారు. ఈ మాట నేను సొంతంగా చెప్పట్లే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన బుద్ధి బుద్ధిమతామస్మి తేజస్వినామహం. విజ్ఞాన యోగంలో చెప్పారు. బీజం మాం సర్వభూతానాం విద్ధి. ఓ సనాతన, ఓ అర్జున విను, విద్ధి నువ్వు తెలుసుకో, మాం నన్ను, సర్వభూతానాం అన్ని జీవరాశుల్లో ఒక బీజముగా, ఒక చిన్న బీజ రూపంలో నేనున్నాను, నన్ను తెలుసుకో. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన బుద్ధి బుద్ధిమతామస్మి. నువ్వు తెలుసుకుంటే బుద్ధి రూపంలో నేను ఉన్నా. బుద్ధికి ఇంగ్లీష్లో డిస్క్రెషన్ పవర్, విచక్షణ జ్ఞానం. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్. గుడ్ తెలిసిపోతుంది, మనం ఫాలో అవ్వాలి. అబ్బో వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు లంచం తీసుకుంటున్నారు, వీళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు బాగున్నారు అని ఎవరితోనో పోల్చుకుని తప్పు పనులు చేయకూడదు. లోపల నుంచి దేవుడు నో, యు బీ వెరీ కేర్ఫుల్, యు ఆర్ డూయింగ్ ఈవెల్, యు ఆర్ నాట్ డూయింగ్ గుడ్ అని చెప్పేస్తారు. ఆ చెప్పేవాడు భగవంతుడే. సో వీ హ్యావ్ టు లిజన్ టు హిమ్, వీ హ్యావ్ టు ఫాలో ప్రాక్టికల్లీ. ఎవరు చెప్పారు? లోపల భగవంతుడు చెప్పాడు. ఈ మాట ఎవరు చెప్పారు? నేను లోపల ఉన్నా అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతామస్మి తేజస్వినామహం. కాబట్టి ఈ భగవద్గీత రూపంలో భగవంతుడు మనకి హౌ టు లివ్, హౌ టు మూవ్, వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, హౌ టు టాక్, హౌ టు లిజన్, వాట్ నాట్. ప్రతి చిన్న మనం వేసే ప్రతి అడుగుకి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్నీ ఆయనే, అంతా ఆయనే. మనం ఓన్లీ ఆయన చేతిలో పనిముట్లము, ఊరికే టూల్స్ ఆఫ్ గాడ్. వీఆర్ ఓన్లీ టూల్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అనేది. ఈజ్ ది క్రియేటర్, యూనివర్సల్ క్రియేటర్, ఈజ్ ది యూనివర్సల్ లార్డ్. సో వీ హ్యావ్ టు ఫాలో. వీఆర్ ది మైన్యూట్ థింగ్స్. సో దట్ షుడ్ బి నా. అది కనుక తెలుసుకుంటే మనలో వినయం, విధేయత అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈ విధంగా భగవద్గీత యొక్క ప్రాశస్త్యాన్ని మనం సరదాగా చెప్పుకున్నాము. ఈ భగవద్గీతని గురించి మనము రోజు కొన్ని శ్లోకములు చొప్పున మనము త్వరలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి భగవద్గీత నేర్చుకుందాం. అందరం కలిసి భగవద్గీతలో చెప్పిన మంచి విషయాల్ని పాటిద్దాం. ప్రవర్తనలో వాటిని చూపి భగవద్గీతని మనం ప్రాక్టికల్గా ఫాలో అయినట్టు రుజువు చేద్దాం. ఎందుకంటే థియరీ తెలవడం కాదు, ప్రాక్టికల్గా దాన్ని అవలంబించడం అనేది మనకు ఉపయోగం, మనని చూసి ఇతరులు కూడా నేర్చుకోవడానికి ఉపయోగిస్తుంది. ఈ విధంగా మనం భగవద్గీత యొక్క ప్రాశస్త్యాన్ని మనం తెలుసుకుని చేద్దాము. ఈ భగవద్గీతను మనం ప్రసాదించినటువంటి వ్యాస భగవానికి నమస్కారం చేస్తూ, కృష్ణ భగవానికి నమస్కారం చేస్తూ, శ్రీకృష్ణార్పణమస్తు. Meow.